గం గణపతయే నమః. గరుడ పురాణంలో దేవప్రతిష్ఠ సామాన్య విధి గురించి తెలుసుకుంటున్నాము. కుండం దక్షిణం వైపున్న ఆధ్వర్యుడు యజుర్వేత్త ఆచార్యుడు రుద్రసూక్తాన్ని పురుష సూక్తాన్ని పారాయణం చేయాలి. కుండానికి పశ్చిమ వైపున్న సామవేదీయాచార్యుడు వేదవ్రత వామదేవ్య జ్యేష్ఠసామ రథంతర భైరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికి ఉత్తరం వైపున్న అధర్వవేత్త అధర్వ శిరస్ కుంభ సూక్త నీల రుద్ర సూక్త మైత్ర సూక్తాలను పారాయణం చేయాలి. అప్పుడు ఆచార్యుడు అస్త్రమంత్రం ద్వారా కుండాన్ని బాగా ప్రోక్షించి స్వశక్తి మేరకు రాగి లేదా ఈ ఇతర ధాతు నిర్మిత పాత్రలో అగ్నిని గ్రహించి దేవతామూర్తికి ఎదురుగా ఉంచాలి. ఆపై అమృతీకరణం చేయాలి, అనగా కవచ మంత్రాలతో అగ్నిని రగులుకొల్పాలి. తరువాత దాన్ని వేద మంత్రాలు చదువుతూ పాత్రతో సహా కుండానికి 4 వైపులా తిప్పి ఈ మారు వైష్ణవ యోగంతో మరింత రగులుకొల్పి ఆ పాత్రతో సహా అగ్నిని కుండం మధ్యలో స్థాపించాలి. దక్షిణం వైపు బ్రహ్మని, ఉత్తరంలో ప్రణీతాన్ని స్థాపించి 4 దిక్కులలోనూ కుశ విస్తరాలను వెదజల్లి ఒక పరిధిని ఏర్పాటు చేయాలి. అప్పుడు గురువు త్రిమూర్తులను పూజించి దర్భలపై అగ్నిని కొంత ఉంచి దర్భజలంతోనే ప్రోక్షణ చేయాలి. ఎందుకంటే దర్భలతో మంత్ర సహాయం అవసరం లేకుండానే దీనినైనా పవిత్రీకరించవచ్చు. అగ్నిలో ఉంచి తీసిపెట్టిన దర్భలపై దేవతలు స్వయంగా వచ్చి కూర్చుంటారు. అగ్నిని ఈలాగున పవిత్రీకరించిన పిమ్మట ఆచార్యుడు ఆజ్య సంస్కారాన్ని చేపట్టాలి. ముందుగా నీతిని ఆవాహన యోగ్యం చేసుకోవాలి, అనగా దశల వారీగా అవేక్షణ, నిరీక్షణ, నీరాజన, అభిమంత్రణను చేసి హవనానికి ముందు అభిఘారం అనే యజ్ఞ కార్యాన్ని ముగించాలి. తర్వాత నేతితో 5 ఆహుతులను 2 మార్లివ్వాలి. ఇప్పుడు అన్ని అగ్ని సంస్కారాలను గర్భాధానం నుండి గోదాన పర్యంతము చేసి ఆచార్యుడు తన వేద శిఖ విహిత మంత్రాలతో గాని ప్రణమంతో గాని ఆహుతి ప్రదానం చేయాలి. చివరగా ఆచార్యుడే పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. పూర్ణాహుతి వల్లనే యజమాని కోరికలన్నీ ఈడేరుతాయి. ఈ విధంగా వేదవిహితంగా ఉత్పన్నమైన అగ్ని అన్ని కార్యాలను సిద్ధింపచేయగలదు. అందువల్ల దానిని మరలా పూజించి అన్ని కుండలాలలోనూ ప్రతిష్ఠితం చేయాలి. ప్రతి కుండము వద్ద ఋత్విక్కులు వారి వారి శాఖా మంత్రాలతో ఇంద్రాది దేవతలందరికీ 100 ఆహుతులను ప్రదానం చేయాలి. పూర్ణాహుతిని సమర్పించి మరలా ఆ దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతినివ్వాలి. ప్రతి హోత తాను అనుష్ఠించిన ఆజ్యాహుతుల శేషభాగాన్ని యథావిధిగా కలశలలో సమర్పించాలి. అప్పుడు ఆచార్యుడు దేవత మంత్ర అగ్ని సంహితంగా ఆధ్యాత్మ భావన పూర్తిగా మరలా పూర్ణాహుతినిప్పించాలి. ఆచార్యుడు యజ్ఞమండలం నుండి పైకి వచ్చి సర్వదేవతలకు బలులివ్వాలి. భూతాలకు నాగులకు కూడా బలులివ్వాలి. నిజానికి తిరలు సమిధలు ఈ రెండిటితోనే విహిత హోమ పదార్థాలుంటాయి. నెయ్యి ఆ రెండింటికి సహయోగం చేస్తుంది. దానికి ప్రాముఖ్యానికి కారణం అది లేనిది హవనీయ ద్రవ్యం అక్షయం అంటే సంపూర్ణం కాలేకపోవటం. ఈ హవన కృత్యంలో పురుష సూక్తం, రుద్ర సూక్తం, జ్యేష్ఠసామం, తన్నియామి మంత్రయుక్త భరుండ సూక్తం, మహామంత్ర రూపంగా ప్రసిద్ధమైన నీల రుద్ర సూక్తం, అధర్వ కుంభ సూక్తం యథాక్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ దిక్కులలో ఆసీనులైన ఋత్విజుల చేత పారాయణం చేయబడాలి. ఈ హవన కర్మలో ఒక్కొక్క దానికి సహస్రాహుతులివ్వాలి. ఈ ఆహుతులలో వేద మంత్రాలు, దేవతా మంత్రాలు, వేద శాఖల మంత్రాలు, గాయత్రీ మంత్రం అన్ని వ్యాహృతులతో ప్రణవ సహితంగా ఘోషింపబడాలి. ఆయా దేవతల యొక్క శిరో మధ్య పాద భాగాలకు ఈ ఆహుతులు చేరుతున్నట్లు కనిపిస్తున్నట్లే భావించుకొని మిక్కిలి ఉత్సాహంతో ఈ కర్మను గావించాలి. చివరగా హోత తానే దేవుడననుకోవాలి. ఆచార్యుడి ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో దేవ విగ్రహన్యాసాన్ని చేయాలి. ఓం అగ్నిమీలే ఇరుపాదాలు, ఓం ఇషేత్వేతి చీలమండలం, ఓం అగ్న ఆయాహి జంఘలు, ఓం శం నో దేవి మోకాళ్ళు, ఓం బృహద్ర దంతర తొడలు, ఓం దీర్ఘాయిష్ఠాయ హృదయం, ఓం శ్రీచతేం కంఠము, ఓం త్రాతార మింద్ర వక్షస్థలం, ఓం త్ర్యంబక కన్నులు, ఓం మూర్ధాభవ మస్తకం. ఆ మంత్రాలను పూర్తిగా చదువుతున్నంతసేపు భగవానుని అంగాలను న్యాసం చేయాలని అర్థము.
ఇక లగ్న ముహూర్తంలో హవనం చేయాలి. తరువాత ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతి అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని లేపి మంత్రవేత్త అయిన ఆచార్యుడు దేవస్యత్వ అనే మంత్రాన్ని పఠిస్తూ దేవతామూర్తిని పట్టుకుని వేదోక్త పుణ్యవాచనాలను ఘోషిస్తూ దేవప్రాసాదానికి అంటే కోవెల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అప్పుడు వివిధ రత్న, వివిధ ధాతు, తలౌహ ద్రవ్య యథావిధానంగా అనేక ప్రకారాల సిద్ధబీజములతో దిక్పాలురకు, అనేక ఇతర దేవతలకు ఈ సామాగ్రిని చేతబట్టుకొని ప్రదక్షిణం చేయాలి. అంతటా దేవ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలి. విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గర్భగుడి మధ్యలో అనగా గర్భంలోనే పూర్తిగా ప్రతిష్ఠించకూడదు. అలాగని గర్భానికి దూరంగానూ కారాదు. నువ్వు గింజంత మొగ్గు ఉత్తరం వైపు ఉండాలి. ఓం స్థిరో భవ శివో భవ ప్రజాభ్యచ్చ నమో నమః దేవస్యత్వ సవితుః ఉన్నగ మంత్రాలతో ఆచార్యుడు యథావిధిగా విన్యాసాలను అభిమంత్రతాన్ని చేయాలి. శాస్త్ర ప్రకారం సంపాత కలశనేర్పాటు చేసి దాని నుండి పడే జలాలతోని దేవప్రతిమకు నిత్య స్నానం చేయించాలి. ప్రతిష్ఠ జరిగిన వెంటనే స్నానం చేయించి ధూపదీపాలతో పరిమళ భరిత సుగంధిత ద్రవ్యాలతో ఆ విగ్రహాన్ని పూజించి అర్ఘ్య ప్రదానం చేసి ప్రణామం చేసి నైవేద్యాన్ని పెట్టి క్షమాపణ కోరుకోవాలి. యజమానుడప్పుడు తన శక్తి మేరకు ఋత్విజులందరినీ పాత్రలను, వస్త్రాలను, ఉపవస్త్రాలను, గొడుగులను, విలువైన అందమైన ఉంగరాలను, దక్షిణలను ఇచ్చి సంతుష్టపరచాలి. తరువాత సావధానంగా చతుర్థి హోమాన్ని చేయాలి. 100 ఆహుతులనిచ్చి ఆపై పూర్ణాహుతిని కూడా సమర్పించాలి. అంతటా ఆచార్యుడు మండపం నుండి వెలుపలికి వచ్చి దిక్పాలుకలకు బలులిచ్చి పుష్పాలను చేత ధరించి క్షమస్వ అని దేవతలకు విన్నవించుకుంటూ దీక్షా విసర్జన చేయాలి. ఈ విధంగా యజ్ఞం పూర్తిగా కాని ఆచార్యునికి కపిలధేనువు, ముకుటం, కుండలం, ఛత్రం, కేయూరం, కటిసూత్రం, వ్యజనం అంటే పంఖ, వస్త్రాది వస్తువులు, గ్రామం, అలంకృత భవనం వీటన్నిటినీ దానం చేయాలి. ఆనాడు అక్కడున్న వారందరికీ మంచి భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన యజమాని కృతార్థుడవుతాడు. వాస్తుదేవుని ప్రసన్నత వలన ఆయనకు ముక్తి కూడా వస్తుంది. గరుడ పురాణంలో ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పుకుంటున్నాం. వర్ణం అంటే కులం కాదు. నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికి నేడు కలికాలంలో రాజకీయాలకు శాసిస్తున్న కులానికి పోలికే లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా అది హస్తమ శకాంతరమే. వర్ణమనగా వృత్తి అంతే. వృత్తులను బట్టి ఆర్యావర్తనంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలేర్పడినాయి. సృష్టి స్థితిలయకారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. హరి అన్ని వర్ణాలకి హరియే. ధర్మాలు వేరు. యజన, యాజన, దాస, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన ఈ 6 కర్మలు బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము ఇవి క్షత్రియులకు, వైశ్యులకు కూడా సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవి కాక పరిపాలన, దండన క్షత్రియులకు. వ్యవసాయం అంటే పొలాల సేద్యం మాత్రమే కాదు, వ్యాపారం కూడా వైశ్యులకు విద్యుక్త ధర్మాలు. పై 3 వర్ణాల వారిని సేవించుట శూద్రుల ధర్మము. శిల్పరచన, పాకయజ్ఞ సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యాశ్రమాన్ని జీవితపు తొలినాళ్లలో అందరూ పాటించాలి. భిక్షాచరణ, గురు శుశ్రూష, స్వాధ్యాయనము, సంధ్యావందనము, అగ్నికార్యము ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులలో 2 రకాల వారుంటారు. మొదటి రకం ఉపకుర్మాణులు అంటే శాస్త్రోక్తంగా వేదాదులను, ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు. రెండవ విధం నైష్ఠికులు అంటే స్నాతకులైన తర్వాత కూడా గురుకులంలోనే ఉండి చదువుతూ ఆ చదువునే బోధిస్తూ బ్రహ్మజ్ఞానాత్ములై సాధకులై మృత్యుపర్యంతము గురుకులంలోనే ఉండిపోయేవారు. అగ్నికార్యము, అతిథి సేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలు ఇవి గృహస్థుల సంకిష్ట ధర్మాలు. గృహస్థులలో సాధకులని, ఉదాసీనులని 2 ప్రాకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలోనే మగ్నుడై ఉండేవాడు సాధకుడు.
పితృ దేవ ఋషి రుణాలను తీర్చుకుని ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు. వీనిని మోక్షకుడంటారు. ఇక వానప్రస్థం బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో భూశయనం, ఫలమూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచి ఇచ్చుట ధర్మాలు, అరణ్యంలో తపస్సు చేసుకుంటూ దేవార్చన ఆహుతి ప్రధానం గావిస్తూ స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ ఉండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణింపబడతాడు. తపస్సు ద్వారా శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం భగవద్ధ్యానంలో ఉండే వానప్రస్థి చివరి కాలంలో సన్యాసిగా గౌరవించబడతాడు. వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. సన్యాసాశ్రమం వేరు. భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై బ్రహ్మ ప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ జితేంద్రియుడై జీవించే వారిని పారమేష్టిక సన్యాసి అంటారు. ఎల్లప్పుడూ ఆత్మతత్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ నిత్యతృప్తులై సంయమ నియమాలతో జీవిస్తూ మహామునులుగా యోగులుగా ప్రతిష్ఠితులైన సన్యాసులను భిక్షు శబ్దంతో గౌరవిస్తారు. భిక్షాచరణము, వేదాధ్యయనము, మౌనాలంబనము, తపము, ధ్యానము, సమ్యక్జ్ఞానము, వైరాగ్యము ఇవి సన్యాసాశ్రమం యొక్క సామాన్య ధర్మాలు. జ్ఞాన సన్యాసులని, వేద సన్యాసులని, కర్మ సన్యాసులని, పారమేష్ఠిక సన్యాసులని విధాలు. అలాగే యోగులలో కూడా ప్రారంభి, భౌతిక, అంత్యాశ్రమి స్థాయిలున్నాయి. వీరందరికీ ఆరాధ్యము, ఆశ్రయము ఒకటే. యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అందువల్ల కామమనే పురుషార్థం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి అని 2 విధాల కర్మల వేదంలో చెప్పబడ్డాయి. వేదశాస్త్రానుసారము అగ్నిమున్నకు దేవతలను, గురు విప్రాతులను ప్రసన్నం చేసుకోవటానికి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసేవి నివృత్తి కర్మలు. క్షమ, దయ, దమ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ, సరళత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, అస్తిక్య, ఇంద్రియ నిగ్రహ, దేవతార్చనలు, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశూన్యం అంటే దర్జ, ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమంలోనూ అందరికీ సామాన్య ధర్మాలు. క్షమాదము, దయాదాన, మలోభో అభ్యాస ఏవచ, ఆర్జవంచానసూయా చ, తీర్థానుసరణం తథా, సత్యం, సంతోష, అస్తిక్యం తథా చేంద్రియ నిగ్రహం, దేవతాభ్యర్చనం, పూజాం, బ్రహ్మణానాం విశేషతః అహింసా, ప్రియవాదిత్య, మపైశూన్యమరూక్షత. ఏతే ఆశ్రమికా ధర్మ చాతుర్వర్ణ బ్రవీమ్యతః. ఇప్పుడు ఈ చతుర్వర్ణాల వారు చేరుకునే ఉత్తమ గతులను వినండి. ఈ యొక్క 4 వర్ణాల వారు చేరుకునే ఉత్తమ గతులు. వేద విహిత కర్మలన్నింటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు ప్రాజాపత్య లోక ప్రాప్తి నొందుతారు. యుద్ధంలో పారిపోకుండా తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందుతారు. నిత్యము తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు మరుత్దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది. ఊర్ధరేతస్కులై బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి 100 ఏళ్ళు తపస్సు ద్వారా బ్రహ్మలోకంలోని ఒక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు 88,000 మంది మన భారతీయ పరంపరలో ఉన్నారు. ఆ స్థానమే గురుకుల నివాసి అయిన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి దేహాంతరంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది, పునర్జన్మ ఉండదు. ఆ మోక్షపదం పరబ్రహ్మ వ్యోమమని, ఈశ్వర సంబంధి పరమానంద నిలయమని, అమృత స్థానమని చెప్పబడింది. ఇదే ముక్తిపదం అష్టాంగ మార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ 5 యమ, సునియమ నియమములంటారు. ప్రాణులను బాధింపకుండుట అహింస, ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు సత్యము,
ఇతర వస్తువులను కోరకుండుట, వాడకుండుట, అస్థేయము, లైంగిక సంబంధము లేకుండా జీవించుట బ్రహ్మచర్యము. తనకున్నదంతా త్యాగం చేయటం అపరిగ్రహం. శౌచ సంతోష తపస్వాధ్యాయ ప్రణిధానములనబడు 5 నియమములంటారు. శౌచమనగా శరీరాన్ని, పరిసరాలను, మనస్సును పరిశుభ్రంగా ఉంచుకునుట. సంతోషమనగా తుష్టి, ఇంద్రియ నిగ్రహమే తపము, మంత్రజపమే స్వాధ్యాయము, భగవత్పూజ నాదికములు ప్రణిధానము. పద్మాది ఆసనములను భక్తితో వేసి జపము చేయుట ఆసన సాధనము. వాయువును నిరోధించి క్రమబద్ధీకరించటం ప్రాణాయామం. మంత్రోచ్చారణ చేస్తూ దేవధ్యానంలో ఉండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామం అంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భ ప్రాణాయామం అంటారు. వీటిలో మరలా వాయువును లోపలికి పీల్చి అలాగే ఉండిపోవడాన్ని పూరకమని, వాయువుని పీల్చుట నాపి దేహాన్ని, ఇంద్రియాలను స్థిరంగా ఉంచడం కుంభకమని, అంతవరకు లోపల ఆపిన వాయువును మెల్లమెల్లగా బయటకు వదులుట రేచకమని వ్యవహరింపబడుతున్నాయి. ప్రణవ అంటే ఓంకార జప ప్రక్రియలో మాత్ర అంటే రెప్పపాటు కాలంకి విశేష మహత్యముంది. ఆ మాత్రానుసారము 12 మార్లు ప్రణవ జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశ మాత్రిక లఘు అని, 24 మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక ఉద్యమ అని, అదే 36 పర్యాయములైతే షట్ త్రింశన్మాత్రిక ఉత్తమమని అంటారు. ఈ యామాల్లోని నిరోధం, ప్రత్యాహారం, బ్రహ్మచింతన, ధ్యానం, మనోధైర్యం, ధారణ ఇవి పారిభాషిక పదాలు. అహం బ్రహ్మ, నేనే బ్రహ్మను అను అభేద జ్ఞానంతో బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచిపోవటమే సమాధి. తరువాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్వమసి అను శృతి ద్వారా తెలుసుకోవటమే బ్రహ్మానందము. నేను అశరీరిని, ఇంద్రియాతీతుడను, మనోబుద్ధ్యలంకార నుండి జాగృతుడను, జాగ్రత్త సుప్త సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను. బ్రహ్మ యొక్క తేజస్వరూపమేదైతే ఉందో అదే నేను. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూప అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది. ఆ వ్యక్తి ముక్తిని పొందాడని అర్థం. ఇది తపస్సు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం నిత్యకర్మలు, అశౌచాల గురించి తెలుసుకుందాం. శాస్త్రవిహితమైన ప్రతిదిన కర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చేయాలి. విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలంలోని నెలకొనియున్న ఆనంద స్వరూపి అజరామరుడు సనాతన పురుషునకు విష్ణు భగవానుని ధ్యానించాలి. తరువాత యథావిధిగా శౌచాది క్రియలను చేసుకుని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్నానం లౌకిక, పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపచేస్తుంది. రాత్రి సుఖంగా నిద్రించే వారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు, అశుచులు కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలుపెట్టాలి. స్నానం ప్రాతకాలంలోనే చేయటం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న అనిష్టికారి అయిన కాలకర్ణియను శక్తి, దుస్వప్న కారణంగా కలిగే చింతలు, పాపాలు కడుక్కుపోతాయి. నిజానికి స్నానం లేని కార్యమేది ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకుంటుండగానే స్నానం చేయవచ్చు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు, లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానం అంటారు. బ్రహ్మ, ఆగ్నేయ, వాయువ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములు 6 రకములు. ఏది చేయటానికి తనకు అధికారం ఉందో దాన్ని మానవులు చేయాలి. మంత్రసహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకునేది బ్రహ్మస్నానము. శిరస్సు నుండి సిరి పాదము దాకా యథావిధంగా భస్మంతో అన్ని అంగాలను మెత్తుకునేది ఆగ్నేయ స్నానం. ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకునేది వాయువ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతోంది. ఎండ ఉండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్య స్నానం.
సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయటం యౌగిక స్నానం. దీనిని మానస ఆత్మవేదనమంటారు. బ్రహ్మాకార అఖండ చిత్తవృత్తి అని బ్రహ్మవాదులందరి చేత సేవింపబడేది కావున దీనిని ఆత్మతీర్థమని కూడా అంటారు. తీర్థమంటే స్నానమని అర్థముంది. స్నానానికి పూర్వం పాలుగారే చెట్టు నుండి గాని, మాలతి, ఉత్తరేణు, మారేడు, గన్నీరు, కర్ర నుండి గాని తీసిన పలుదోము పూలతో ఉత్తరం వైపు గాని, తూర్పు వైపు గాని తిరిగి పవిత్ర స్థలంలో కూర్చొని పళ్ళు తోముకోవాలి. ఆ తరువాత ఆ పులను శుభ్రంగా కడిగి పవిత్ర స్థానంలో పారవేయాలి. తరువాత స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృగణాలకు విద్యుక్తంగా తర్పణాలివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకు లాగే అంగభూత ఆచమనం చేయాలి. సంధ్యోపాసనలో అంగరూపంలోని కుశోదక బిందువులతో ఆపోహిష్ఠ మున్నగు వారుణ మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్ని, భువః భువః స్వాహ అనేది వ్యాహృతులను జోడించి గాయత్రిని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. సంధ్య వార్చని ద్విజుడు అపవిత్రుడు క్రింది లెక్క. ప్రాంగుఖం సతతం విప్రః సంధ్యోపాసనమాచరేత్. సంధ్యాహీనో అశుచిర్నిత్య మనర్హ సర్వకర్మసు. యదన్యత్ కురుతే కించిన్న తస్య ఫలభాగ్భవేత్. అనన్యచేతస సంతో బ్రాహ్మణా వేదపారగాః. ఉపాస్య విధి వత్సంధ్యాం ప్రాప్తా పూర్వపరాంగతిం. యో అన్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః. విహాయ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతం. తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్. సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి పరమాత్మ భగవంతుడైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు కూర్చొని నిత్య సంయత భావంతో 10 లేదా 100 లేదా 1000 మార్లు వీలును బట్టి గాయత్రీ మంత్ర జపాన్ని చేయాలి. తప్పనిసరిగా రోజు 1000 సార్లు గాయత్రీ మంత్ర జపాన్ని చేయటం సర్వోత్కృష్టమైన దైవ కార్యంగా సర్వ వైదిక వాజ్మయంలోనూ ప్రశంసించబడుతోంది. గాయత్రి లేక ద్విజుడు లేడు. ఏకాగ్రచిత్తంతో ఉదయమే భాస్కర భగవానుని ధ్యానించాలి. ఋగ్, యజు, సామ వేదాలలో కనిపించే వివిధ సౌరమంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి తలను నేలపై ఆనించి ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో నమస్కరించాలి. ఓం ఖగోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం. నమస్తే జ్ఞానరూపిణి త్వమేవ బ్రహ్మ పరమాపో జ్యోతిరసో అమృతం. భూర్భువః స్వస్తమోంకారః సర్వో రుద్రః సనాతనః. ఈ ఉత్తమ శ్లోకాన్ని ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరలా శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి. తర్వాత అగ్నిని ప్రజ్వలింపజేసి విధివత్తుగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడై ఉన్నప్పుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర, పత్ని, శిష్య, సహోదరులోనెవరో ఒకరు ఈ ఆహుతులు నింపాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు. తర్వాత దేవతలకు నమస్కరించి అర్ఘ్యపాద్య చందన సుగంధ ద్రవ్యానులేపన వస్త్ర నైవేద్యాది ఉపచారాలతో పూజించి తన గురువుగారిని కూడా పూజించాలి. తర్వాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్ర జపం చేసి అప్పుడు శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగములే వేదార్థ ధారణ కలిగించుట, వేదార్థ విచారం చేయించుట, ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తరువాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇది ఒక సద్బ్రాహ్మణి ద్వారా సమాజం ఆశించే వరదానం. తరువాత అవసరం మేరకు రాజు వద్దకు గాని, శ్రీమంతుల గృహాలకు గాని పోయి వారి చేత దైవ ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి. మధ్యాహ్న కాలంలో మరలా స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టిని, పూలను, అక్షంతలను, తిరలను, కుశలను, ఆవు పేడను ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెరువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలను, శరీరాన్ని తోముకొని స్నానం చేయాలి. ఆవు పేడను కూడా ఇలాగే వినియోగించాలి.
5 ముద్దలను ఉసిరికాయలంత చేసి తయారు చేసుకోవాలని, ఈ పంచమృత్తికా పిండాలు లేకుండా స్నానానికి బయలుదేరటమే దోషమని శాస్త్రం చెప్పింది. జలాశయ తీరంలోనే మృత్తిక గోమయాదులను ఒంటికి పూసుకొని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరలా సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగి ఉండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవ స్వరూపుడైన సూర్యుని దర్శిస్తూ 3 మార్లు జలంలో మునకలు వేయటంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను చదవాలి. అంతశ్చరతి భూసేతు గృహాయాం స్వతోముఖః త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపో జ్యోతిరసో అమృతం. ద్రుపదాదివ అనే మంత్రాన్ని పూర్తిగా 3 సార్లు జపించి ప్రణవ వ్యాహృతులతో సావిత్రి మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి. అనంతరం ఓం ఆపోహిష్ఠామయో భువః ఇదమాపః ప్రవహత అనే మంత్రాలను వ్యాహృతులను పఠిస్తూ శరీరాన్ని తుడుచుకోవాలి. మరలా ఆపోహిష్ఠ ఇత్యాది మంత్రాలను అఘమర్షణ మంత్రాలను 3 మార్లు జపించడం ద్వారా అఘమర్షణ విధిని పూర్తి చేయాలి. పిమ్మట ద్రుపదాదివాం లేదా గాయత్రి లేదా తద్విష్ణోః పరమం పదం ఉన్నగ మంత్రాలను చదవాలి. ఓంకారాన్ని పలుమార్లు ఉచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటి ఉంచుకొని చివరిలో దానిని తలపై చల్లుకుంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకుని సూర్యభగవాను తలుచుకుంటూ మంత్రం చదివి నీటిలో వదిలివేయాలి. ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదిత్యం చిత్రం తచ్చక్షు ఓం హంసః శుచిషత్ అనే మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని, సూర్య సంబంధి వైదిక మంత్రాలను సూర్యునుద్దేశించి చదవాలి. తరువాత పూర్వగ్రహ కుశాసనంపై కూర్చొని సూర్యుని దర్శిస్తూ స్ఫటిక, రుద్రాక్ష లేదా పుత్రజీవ రుడమ్మాలను త్రిప్పుతూ విధిసహితంగా మంత్రజపం చేయాలి. శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొలలోతున నిలబడి ఈ మంత్ర జపాలని చేసుకోవాలి. లేనివారి పొడి బట్టలు కట్టుకొని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చొని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారం స్వాధ్యాయం చేసుకోవాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణలివ్వాలి. మంత్ర ప్రారంభంలో ఓంకారాన్ని, చివరిలో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు తర్పణలిస్తున్నాను అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా దంధ్యాన్ని ఉపవీతి, నివీతి, ప్రాచీనావీతి దశలలోకి మార్చుకోవటం మర్చిపోరాదు. క్రోధాదులను మనసులోనికి రానీయకుండా పుష్పాలను పట్టుకొని పురుష సూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలను జలంలో వ్యాపించి ఉంటారు కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజలను చేసేవానికి అనగా పూజకునికి సమాహిత చిత్తం అత్యంత ఆవశ్యకము. దేవతలందరినీ తలుచుకుని ఒక్కొక్కరికి వేరువేరుగా పుష్పాంజలిని సమర్పించడం ప్రశస్తమైన పూజావిధి. మునులారా, దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదం కానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆది మధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి. ఓం తద్విష్ణు హృది అనే మంత్రాన్ని, పురుష సూక్తాన్ని మనసులో అనుకుంటూనే ఉండాలి. శరణాగతి చేస్తూనే ఉండాలి. విష్ణువు పట్ల అనురక్త చిత్తుడు, శాంత స్వభావుడైన భక్తుడు తద్విష్ణు అప్రేతి సశిరాః అనే మంత్రాలను పూలను అభిమంత్రించి విష్ణువుకు సమర్పించాలి. పంచయజ్ఞాలను ఆ దేవదేవునికి కంకితంగా నిర్వర్తించాలి. వైశ్యదేవమే దేవయజ్ఞం, కాకి మున్నగ ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం, బిచ్చగాళ్లకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలను ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మని పితృయజ్ఞం అంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపచేస్తుంది. తరువాత బంధువులతో కలిసి మౌనంగా భోంచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించరాదు. మునులారా, ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసి మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు.
ప్రతిదినము యథాశక్తి వేదాభ్యాసము పంచయజ్ఞాలు చేసేవారి పాపాలని శీఘ్రంగా పటాపంచలైపోతాయి. మోహం వల్ల కానీ బద్ధకం చేత కానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు.